రొట్టె ద్రాక్షారసము ఎప్పుడు తీసుకోవాలి, ఎన్నిసార్లు తీసుకోవాలి, ఆదివారం తీసుకోవాలా, మిగతా రోజులు తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే అనుమానాలు చాలా మందికి ఉంటాయి. 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో, నేను మీకు అప్పగింపబడిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అని రాయబడింది. సో యేసుక్రీస్తు రొట్టె ద్రాక్షారసం తీసుకుంది రాత్రి సమయంలో. ప్రభు రాత్రి భోజన సంస్కారం అంటారు. ఆయన సిలువ వేయబడే ముందు చివరిసారిగా పస్కాను భుజించాడు. ఆ భోజనం అయిపోయిన తర్వాత రొట్టె ద్రాక్షారసం ఇచ్చినట్టు బైబిల్ చెప్తుంది. 1 కొరింథీ 11వ అధ్యాయం 24-25 వచనాల్లో, దాన్ని విరిచి ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది తాగునప్పుడల్లను నన్ను జ్ఞాపకం చేసుకుంటక దీన్ని చేయమని చెప్పాడు. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి రాత్రి ఏంటి, పగలేంటి, రోజు ఏంటి, ఆదివారం ఏంటి, సోమవారం ఏంటి, ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోవచ్చు. అపోస్తలుల కార్యం 2:46 వచనంలో ఆది సంఘాన్ని గురించి బైబిల్ ఏమంటుందంటే, వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందారు. ప్రారంభం సంఘం ఏర్పడినప్పుడు వారు ప్రతిదినం అలా చేశారు. కొంతకాలానికి సంఘానికి ఇష్టం వచ్చినట్లు బైబిల్లో కూడా మనకి చెప్పబడుతుంది. కొంతమంది చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళు సువార్త ప్రకటించుకుంటూ సంచారం చేశారు. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం నుంచి మనకి ఈ మాటలు కనిపిస్తూ ఉంటాయి. సో తర్వాత వాళ్ళు రోజు కూడుకోలేకపోయారు. వారానికి ఒక రోజు కూడుకోవడం ప్రారంభించారు. అది ఆదివారం కూడుకోవడం ప్రారంభించారు. పునరుద్ధానమైంది ఆదివారం కనుక అది ప్రభు దినముగా ఆదివారం వారానికి ఒక రోజు కూడుకుంటూ ఉండేవాడు. అందుకే అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలో, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. 1 కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయం 2వ వచనంలో, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ఆదివారమున మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలను. సో బైబిల్లో పలానా రోజు తీసుకోమని గాని, పలానా సమయంలో తీసుకోమని గాని, రాత్రి తీసుకోమని గాని, ఆదివారమే తీసుకోమని గాని ఎక్కడ చెప్పబడలేదు. ఇన్నిసార్లు ఒక వ్యక్తి తీసుకుంటేనే ఆ వ్యక్తిని పరలోకానికి తీసుకెళ్తారని ఆయన చెప్పలేదు. మీరు ఏ సంఘంలో ఉన్నారో ఆ సంఘానికి ఒక క్రమం ఉంటుంది. ఆ దైవజనుడు క్రమం పెడతాడు. క్రమాన్ని పాటించడమే మన బాధ్యత. ప్రతి ఆదివారం అంటారా, ప్రతి ఆదివారం తీసుకోండి. నెల అంటారా, నెల తీసుకోండి. కాబట్టి దీని గురించి ఆజ్ఞ ఏది లేదు. అయితే మన దగ్గర మన సంఘంలో నెలకు ఒకసారి బల్ల ఇస్తూ ఉంటాం. ఎందుకు దాన్ని ఎక్కువ మంది చేస్తారంటే, మొట్టమొదటి బల్లకు సాదృశ్యంగా తీసుకున్న అనుభవము అబ్రహాం తీసుకున్నాడు. అప్పుడు షాలేము రాజుగా పిలువబడుతున్న సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి యాజకుడిగా వచ్చి అబ్రహాంకి రొట్టె ద్రాక్షారసాన్ని ఇచ్చినప్పుడు అతడు అన్నిట్లో దశమ భాగం ఇచ్చాడు. అందువల్ల ఇక్కడ మన పరిస్థితులన్నీ కూడా మంత్లీ శాలరీస్ ఉంటాయి కనుక ఈ దశమ భాగం ఇచ్చినప్పుడల్లా బల తీసుకోవటము, ఈ 2 అనుభవాలు మంచిది కనుక కొందరు బైబిల్ పండితులు ఈ క్రమాన్ని పెట్టారు. బల్ల ఎప్పుడైనా ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు. అయితే క్రమాన్ని మాత్రం, సంఘ క్రమాన్ని మాత్రం పాటించాలి.